అంటే మీకు ఇప్పుడు ఆ పాటలో అంటే రెహమాన్ గారు వాళ్ళకి అదే బాలు గారు అయితే దాన్ని కరెక్ట్గా కట్ చేసి శ్రీమతికి ఆస్తిమూరుడు ఆశిపారుడు అనే సినిమాలో ఒక పాట బాలు గారును చిత్ర గారు అనుకుంటా, దాంట్లో శ్రీమతికి ఇలా అని బిట్ ఉంది. అందరూ అప్పటి వరకు ట్రాక్ పాడిన వాళ్ళందరూ శ్రీమతికి ఇలా అని పాడుతూ ట్రాక్ రికార్డ్ చేశారు. చేస్తే బాలు గారు వచ్చి దాన్ని కట్ చేశాడు, శ్రీమతికి ఇలా అని. విరుపు తెలియాలి, లేకపోతే ఆ విరుపు. ఇప్పుడు ఇందులోను కూడా పాతేసుకోయి అలా, పాతేసుకోయి అలా అలా, అవును, అది చిన్నది మిస్ అయింది లెంత్లోని. రెహమాన్ గారికి తెలుగు సరిగ్గా రాదు కదా. అంటే ఒకటండి, అత్వసంధి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సమం మీద అత్వసంధి పడకపోతే అలాంటి చిన్న కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. పాతేసుకోకోయ్ అలా అని విడిగా పడితే తాళం అలా అనక్కర్లేదు కదా. పాతేసుకోకోయ్ అలా అన్నది అలా అన్నది కిట్టించడం అంటే లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాలి. అవునండి, మీరు రాసిన పాయింట్ని కమాండ్ కాదు అసలు. కాకపోతే రెహమాన్ గారు గొంతు వల్ల పాటకి ఒక నవ్యత ఎక్కువ చేకూరిందండి. అది మాత్రం గ్యారంటీగా ఒప్పుకోవాలి, అది గ్యారంటీగా ఒప్పుకోవాలి. ఇంకోటి చిన్న స్వార్థం కూడా ఉంది. వేరే ఎవరు పాడినా కూడా, ఇప్పుడు రెహమాన్ గారు అమెరికాలో షో చేశారనుకోండి, కొన్ని వేల మంది వస్తారు, కనీసం 10,000 మంది వస్తారు. లేదా దుబాయ్లో షో చేశారనుకోండి, కనీసం 30,000 మంది వస్తారు. అలాంటి షోల్లో ఈ పాట మోగాలనుకోండి, రెహమాన్ గారు పాడి ప్రజెంట్ చేస్తున్నప్పుడు రీచ్ వేరే, స్పందన వేరు, రీచ్ వేరు. మరొకరు ఇది ప్రబోధాత్మకమైన గీతం, అంతకుమించి వైతాళిక గీతం కాబట్టి ఎక్కువ మందికి చేరే ఆలోచనే మనం చేయాలి. కరెక్ట్ దానిలో అసలు రెహమాన్ గారు పాడవలసి ఎందుకు వచ్చిందండి? ఈ మధ్య దేవిశ్రీ ప్రసాద్ గారు తన సినిమాల్లో పాటలు పాడుతుండడం అన్నది మనందరికీ తెలిసిన విషయమే. రెహమాన్ గారు అంత విరివిగా ఎప్పుడు పాడలేదు, పాడిన సందర్భం అయితే నాకు తెలియదు. అంటే ట్యూన్ వింటున్నప్పుడు మేము అనుకున్నాం చాలా తారాస్థాయి స్వరాలు ఎక్కువ ఉన్నాయి కదా. అవును, మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే. ఈ లైన్స్లో సాధారణంగా ఇప్పుడున్న ప్రొఫెషనల్ సింగర్స్ ఆ నోట్స్, ఆ స్కేల్ పాడడం ఆ నోట్స్ రీచ్ అవ్వలేరు. ఈయన పాడినప్పుడే అనిపించింది నాకు, ఈ నోట్స్ ఎవరు రీచ్ అవ్వలేరు అని కీచుకొంత వచ్చేస్తుంది. అవును, అంత సౌండ్లో ఉంటుంది అది. అవునవును, రై రై రారా ఎత్తుకోవడమే హై పిచ్. స్కేల్ డిఫరెంట్ స్కేల్ అండి, అది 2 శృతితో మరి ఏంటో నాకు తెలియదు. శృతి డి అండి. అలాగే 2 పల్లవి తిరిగి వచ్చినప్పుడు రై రై రారా, రై 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 రారా, హద్దేలేని తీరై రారా. ఆ సస్టైన్స్ హై నోట్స్లో ఉన్నప్పుడు అందరికీ అది రీచ్ అవ్వదు. ఈయన సహజంగా ఆయన గొంతులో ఉన్న శృతిలో సహజంగా చేశారు కాబట్టి ఆయనకి రీచ్ అయిపోయింది. ఆయనకి మళ్ళీ లో నోట్స్ ఉంటే రీచ్ అవ్వకపోవచ్చు. అలా ఒక గాత్రధర్మం ఉంటుంది కదా. మామూలు ప్రొఫెషనల్ సింగర్ పాడితే ఆ నోట్స్ రీచ్ అవ్వవు అని ఒక ఇది. రెహమాన్ గారు పాడితే ఉన్న నవ్యత మిగిలిన గొంతులో రాకపోవచ్చు అన్నట్టు అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. అది కాదు, ఎవరు ప్రోద్బలం చేశారండి రెహమాన్ గారిని పాడమని? మీరా, బుచ్చిబాబు సన్న గారా? బుచ్చిబాబు గారిని గిల్లాను నేను ఎక్కువ. మీ గిల్లుడేనా? ఆయన దాన్ని ఎక్కువ అంటే, కానీ రెహమాన్ గారే పాడాలన్న నియమం కాదు. ఇంకో 2 గొంతుల్లో ప్రయత్నించారు కూడా. ఎవరండి వాళ్ళని? అంటే వాళ్ళని అవమానించలేదు నీకు. ఇంకొక 2 గొంతులు నాకు తెలిసి 2 గొంతుల్లో ప్రయత్నించాక ఒక నిమిషం బాగుందా అనుకున్నా కూడా మళ్ళీ రెహమాన్ గారిది వినేటప్పటికీ ఆ పోలికలో ఈయనదే బాగుందని చెప్పి అది ఉంచారు. ఆయన ఎంతో సహృద్భావంతో వేరే గొంతులు కూడా ప్రయత్నించండి అని చెప్పి ఆయనే పాడించారు. ఇప్పుడు ఆయన రేంజ్కి ఏముంటుంది కదా, మీరు కోరడం వల్ల ఆయన పాట. కానీ ఆ పాటలో బిగినింగ్ ఉంది చూసారా, కొండవీటి దొంగల పాట, మన ఫ్లూటు శుభలేఖ రాసుకున్న పాట ముందు బిట్టులాగా నాకు చాలా యాజ్ ఇట్ ఈజ్ లాగా అనిపించింది అనమాట. అంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క నుడికారం ఉంటుంది కదా. ఇప్పుడు మోహన్ రాగాన్ని ఎక్కువ గాంధారంతో స్టార్ట్ చేస్తారు. అవునండి, అలా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క నుడికారం ఉంటుంది. అలా
మౌంటైనియర్ ఫ్లూట్కి అది ఆ ఎత్తుగడ అనేది సర్వసాధారణం. మీకు మేఘాలయ తాకింది హైలస్సాలో కూడా ఉంటుంది అవును ఫ్లూట్కి అలాంటి ఎత్తుగడ. అవును అవును అది అలాగే ఉంచాలి. గుడ్. ఏదైనా మంచి ఒక అనుభవం, నిజంగా ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే రామ్ చరణ్ గారి అభిమానులతో పాటు, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులతో పాటు, జనరల్ సాహిత్య అభిమానులు, సంగీతం అండ్ అభేరి రాగంలో అంత గొప్ప స్ట్రోక్. అవునండి, అవును. మీకు ముఖ్యంగా అభేరి రాగం 2 చరణాలకు ముందు వచ్చే 2 BGMs, ఒకటి వైలెన్ సోలో, ఒకటి మ్యాండ్లిన్ సోలో ఉంటుంది కదా, రాగంగా అలాగ ముద్రించబడతాడు మన హృదయాల మీద. పాటలో అక్కడక్కడ అబేరి ఛాయలు కాకుండా నటభైరవి ఇలాంటి మైనర్ స్కేల్లో ఉన్న రాగాలు అన్నిటినీ టచ్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఈ అభేరి రాగం మాత్రం ఆ ఇన్స్ట్రుమెంట్స్ సోలో ఇన్స్ట్రుమెంట్స్లో మనకి చాలా అసలు ఎంత ఆపాత మధురంగా ఉందంటే ఆ ఇంటర్లూడు. అదే బింప్లస్ ఈజ్ ఏ సూపర్ డూపర్ హిట్ రాగం. 1,00,000 పాటలనే వచ్చుంటాయి. ఘంటసాల గారి డైలాగ్ తెలుసు కదా, 4 రాగాల్లో ప్రయత్నిద్దాం, కొత్తగా ట్రై చేద్దాం, లేదు మన బింప్లస్ ఉండనే ఉండగా. ఎన్ని పాటలు చేశాడు ఘంటసాల గారు, రాశారు ఎన్ని పాటలు చేశారు. గుట్టుగా రేతరమ్మల నడుమన్ పాట, చదువుకున్న అమ్మాయిలో పాట, భార్యాభర్తల్లో. అవునా, మధురం మధురం ఏ సమయం, ఆ పాట. నిన్న కనిపించింది, ఇది రాణిరత్న ప్రభులు. అవునండి, అసలు భీంపలాస్ లేని ఆల్బమ్ ఉండేది కదా. లేదు, ప్రేమ యాత్రలకు బృందావనము, ఆ పాట. అసలు కొన్ని లక్షల పాటలు అండి. రాజేశ్వరరావు కానీ, పెండ్యాల్ గారు కానీ, మదిలో అదే అసలు దాన్ని ఇంతకుముందు ఇళయరాజా గారు 2-3 సార్లు వంశీ గారితో కూడా అన్నాడు, మీరు బింప్లస్ పిచ్చోళ్ళు అయ్యా తెలుగు వాళ్ళని. అవునవును. ఏదైనా నిన్న దేవిశ్రీ ప్రసాద్ గారు చేసిన పాట, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పాట, ఆ పాట కూడా బింప్లసే. దేవి గారిది ఎక్కువ నటభైరవి చుట్టూ తిరుగుతుంది, బట్ అది యాస్టిస్గా. ఏదైనా అనుకో అద్భుతమైన పాట, సాహిత్యపరంగా కానీ, సంగీత పరంగా కానీ, ఆ రెహమాన్ గారి గాత్రం పరంగా కానీ, అసలు రామ్ చరణ్ గారు ఏం డ్యాన్స్ అండి. ఆయనే ఈ పాటకి ఎలక్ట్రిఫైయింగ్. రామ్ చరణ్ గారే ఎలక్ట్రిఫైయింగ్ అండి. అసలు ఆ లెగ్ మూమెంట్స్ చేసినవే స్టాండింగ్. ఒక గెలుపు తలుపు అనేది తెరవాలి కదా, ఆ తలుపు తెరిచింది రామ్ చరణ్ గారి డ్యాన్సే. ఆ తర్వాత ఆ దారిలో మలుపులన్నీ సాహిత్యం వేసి ఉండొచ్చు, కానీ ఇది గెలుపు అని చాటింది మాత్రం ఆ 30 సెకండ్లు ఆయన ఆగకుండా వేసిన ఆ నాటకం ఉంది కదా, ఇంపాసిబుల్. ఇంకో మంచి సంతోషకరమైన విషయం ఏంటంటే, ఒక తెలుగువారనే కాకుండా మొన్న వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్నప్పుడు ఆ ఆటకి నేపథ్యంలో అందులో హైలైట్స్ కట్ చేసి అధికారికంగానే జియో హాట్స్టార్ వాళ్ళు మన రై రై రారా పాట మోగిస్తూ ఆ విజువల్స్ వేశారు. అవునా, అంటే దీని స్థాయి మన రాష్ట్రం దాటి పరిధి. ఇందాక మీరు అన్నారు కదా, సార్వజనీనత, విశ్వజనీనత, సర్వకాలీనత, యూనివర్సాలిటీ. గెలుపు ఎక్కడుంటే ఆ పాట అక్కడ ఉంటుందండి. అవునండి, అవును. ఆ పాట ఎక్కడుంటే అక్కడ గెలుపు ఉంటుందండి. అలాగే కష్టపడి ఆడిన మూమెంట్స్ ఉంటాయి కదా, సెమీఫైనల్లో అక్షర్ పటేల్ గారు పట్టిన క్యాచ్, ఇంకా పడిపోతూ శివన్ దూబే గారికి అందించిన క్యాచ్ కానీ, 20 గజాలు పరిగెట్టి డైవ్ చేసి పట్టిన క్యాచ్ కానీ, ఇలాంటివన్నీ పెడుతూ ఆటనుకోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట గెలవాలిలే, మాటనుకోయ్ గెలుపంటే వెలుగోయ్ గెలుపై నువ్వు వెలగాలిలే, ఈ లైన్స్ పెడుతున్నారు. అవును, అది మనం ప్లాన్ చేసింది కాదు, ఇలాంటి ఆటల్లో మన పాట మోగాలని మనం అనుకున్నది కాదు. గెలవకు ముందు పాట కావాలి, గెలిచిన తర్వాత కావాలి, గెలుస్తున్నప్పుడు ఉండాలి. కాబట్టి ఈ పాటతో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. అయ్యే సూచనలు అయ్యే చెట్టుకి ఆకులే చెప్తాయని సామెత. హిట్ అయ్యే సినిమాకి పాటలే చెప్తాయి. గొప్ప మాట అండి. ఆ ద్వారా మా పాటల పల్లకి సినిమాని మోసుకొస్తే థియేటర్ దాకా, తర్వాత మళ్ళీ సినిమా అనే పల్లకి మా పాటల్ని కలకాలం మోసుకెళ్తూ ఉంటాం. 100%. కమింగ్ ఈవెంట్స్ కాస్ట్ దేర్ షాడోస్ అని
ఓ మాట ఉంది, అవునండి. ముందుగానే నీడలు పరుస్తాయంట రాబోయే విజయాలు. అదే అండి, అదే. ఆ నీడలో ఒక జాడ మీరు రాసిన రై రై రారా పాట. ధన్యుండండి ఆ విధంగా మాత్రం. చాలా గొప్ప రాశారు సార్. నేను చాలా మెచ్చుకున్నాను మిమ్మల్ని. ఆ స్టాండర్డ్ పాటలో, ఆ లిటరరీ స్టాండర్డ్ ఉందే, ఎక్స్ట్రాడనరీ. స్థాయి శిఖరాయమానంగా ఉన్నా కానీ పదాలు మాత్రం నేలబారులో అలా ఉంటూ చాలా అరుదుగా దొరికే సందర్భం అండి ఇది. నేలబారు కాదు, నేల స్థాయి, నేల స్థాయి, భూమి స్థాయి అన్నమాట. గ్రౌండ్ లెవెల్. చాలా చాలా గ్రేట్ అండి. మీరు ఇలాంటి పాటలు ఇంకా చాలా రాయగలరు. మీకు సందర్భం దొరకాలంతే. మీ అందరి ఆశీస్సులు, ఇలాంటి ప్రశంసలు, ఇలాంటి విశ్లేషణలు ఉంటే ఖచ్చితంగా ఉత్సాహంతో మళ్ళీ మంచి పాట రాయడానికి ప్రయత్నిస్తాను. గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది అనంత శ్రీరామ్ గారు రై రై రారా పాటలో దానిలో ఉండే మలుపులన్నీ మనకు చెప్పారుగా. 100% ఎంజాయ్ చేయండి. అండ్ పెద్ద సినిమా చూసి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి. అద్దరిపోతుంది స్క్రీన్ మీద ఈ పాట. థియేటర్ దద్దరిల్లుతుంది అన్నమాట ఈ పాట. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.